జీవన విధానంలో మార్పులతో గ్యాస్ట్రిక్ సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. మెజారిటీ ప్రజలు గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇక దీర్ఘకాలికంగా జీర్ణ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఉన్నారు. అసలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తాయి, జీర్ణ సంబంధిత సమస్యలతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ సమీర గారు ఉన్నారు. డాక్టర్ గారి సలహాలు సూచనలు ఇప్పుడు చూద్దాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు ఐబిఎస్ అంటే ఏంటి? ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని మనం చెప్పుకోవచ్చు. సిండ్రోమ్ అని ఎందుకు అంటామంటే కొన్ని గ్రూప్ ఆఫ్ డిసీజెస్, కొన్ని వ్యాధులతో కలిపి వస్తుంది కాబట్టి దాన్ని సిండ్రోమ్ కింద కన్సిడర్ చేస్తాం. దీంట్లో జీర్ణశక్తి తగ్గిపోవడం, లేకపోతే డయేరియా, కాన్స్టిపేషన్, జీఈఆర్డీ లాంటి సిమ్టమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మన గట్లో ఏంటంటే కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటామో, ఎప్పుడైతే కాన్స్టెంట్ గా ఫైబర్ ఇంటేక్ తీసుకుంటూ ఉంటామో, గుడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ అయిపోతుంది అండ్ జీర్ణశక్తి ప్రాపర్ గా అవ్వడం, ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా జరగడం ఉంటుంది. ఎప్పుడైతే మనం అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటామో, అన్హెల్దీ ఫుడ్ అనేది మన జీర్ణశక్తిని తగ్గిస్తూ ఉంటుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా పైలప్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా పైలప్ అయిపోతూ ఉంటుందో ఐబిఎస్ కి టర్న్ అయ్యే ఛాన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్ అని మనం చెప్పుకోవచ్చు. సైకోసోమాటిక్ డిజార్డర్ ఇస్ నథింగ్ బట్ సైకలాజికల్ వన్. ఎప్పుడైతే మనం సైకలాజికల్ స్ట్రెస్ తీసుకున్నా, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయినా డైజెషన్ అనేది ప్రాపర్ గా అవ్వదు, పేగులో సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే పేగులో సెన్సిటివిటీ వస్తుంది, జీర్ణశక్తి తగ్గిపోతుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే గ్యాస్ట్రైటిస్ గానీ, ఛాతీలో మంట, కడుపులో మంట, తేల్పులు రావడం గానీ, లేకపోతే హెడ్ ఏక్స్ రావడం గానీ, ఫ్రీక్వెంట్ గా తిన్న వెంటనే మోషన్ పాస్ అవ్వడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ లో కాన్స్టిపేషన్ అండ్ డయేరియా రన్ అవుతూ ఉంటుందో, ఇట్స్ బిన్ 1 year అయింది, 2 years అయింది అన్నప్పుడు దీన్ని ఐబిఎస్ కింద కన్సిడర్ చేసుకుంటాం మనం. అయితే ఎలాంటి ఏజ్ గ్రూప్ లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది? ఓకే, మోస్ట్లీ ఏంటంటే మిడిల్ ఏజ్ గ్రూప్ పీపుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే 25+ వాళ్ళలో గానీ, 30+ వాళ్ళలో గానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా రావడం జరుగుతుంది. ఎవరికైతే క్రానిక్ కాన్స్టిపేషన్ రన్ అవుతూ ఉందో, ఎవరైతే పీచు పదార్థాలు, ఫైబర్ ఇంటెక్ తీసుకోకుండా, ఇప్పుడు పిల్లలు వాటర్ సరిగ్గా తీసుకోరు, ఎప్పుడైతే వాటర్ ఇంటెక్ తగ్గిపోతుందో డైజెస్టివ్ ప్రాపర్టీస్ అనేవి తగ్గిపోతాయి. అంటే మన ఫైబర్ ఇంటెక్ అనేది తగ్గిపోతుంది కాబట్టి డైజెషన్ ప్రాపర్ గా అవ్వదు. లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్ ఏదైతే రన్ అవుతూ ఉంటుందో అది ఐబిఎస్ కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కొన్ని రేర్ కేసెస్ లో పిల్లల్లో చూస్తూ ఉంటాము. అండ్ కొన్ని ముసలి వాళ్ళల్లో, ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఏంటంటే వాళ్ళు డయాబెటీస్ మెడిసిన్ కానీ, హైపర్ టెన్షన్ మెడిసిన్ కానీ, కార్డియాక్ మెడిసిన్ కానీ వాడుతూ ఉంటారు. ఇది వాళ్ళు లాంగ్ టర్మ్ లో వాడాల్సి వస్తుంది కార్డియాక్ పేషెంట్స్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళలో ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, అందరికీ వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది. ఈ ఐబిఎస్ రావడానికి కారణాలు ఏంటి అసలు? ఓకే, జనరల్ గా ఇట్ ఇస్ ప్యూర్లీ సైకలాజికల్ అండి. ఎప్పుడైతే మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటామో, వర్క్ స్ట్రెస్ గానీ, ఫ్యామిలీ లైఫ్ స్ట్రెస్ గానీ, ఎక్కువగా ఎప్పుడైతే స్ట్రెస్, అండర్ స్ట్రెస్ మనం ఉంటామో, బ్రెయిన్ గట్ యాక్సిస్ అని ఉంటుంది. ఆ బ్రెయిన్ గట్ యాక్సిస్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్సెసివ్ స్ట్రెస్ ఉంటుందో మన స్టమక్ లో గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అవ్వడం, రిఫ్లెక్సెస్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. డైజెషన్ అనేది రిఫ్లెక్సెస్ అని ఉంటాయి, అవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అది ఎప్పుడైతే అవుతుందో మనకి కాన్స్టిపేషన్ గానీ, డైజెస్టివ్ ఇష్యూస్ గానీ వస్తూ ఉంటాయి. అండ్ కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన బాడీలో. ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఇస్ లైక్ స్మోకింగ్ చేయడం గానీ, డ్రింకింగ్ చేయడం గానీ. కొంతమంది ఆఫ్టర్ ఫుడ్ స్మోక్ చేస్తూ ఉంటారు, దానివల్ల డైజెస్టివ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ కొంతమంది డ్రింకింగ్ చేస్తూ ఉంటారు, ఎక్సెసివ్ డ్రింకింగ్ చేయడం, లేట్ నైట్ మసాలా ఫుడ్ తినడం ఆఫ్టర్ డ్రింకింగ్, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మన అబ్డోమిన్ బ్లోటింగ్ అయిపోతుంది, అంటే పొట్ట ఉబ్బరం అయిపోతుంది అండ్ వామిటింగ్ సెన్సేషన్ రావడం, నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ ఏక్స్ రావడం, వామిటింగ్స్ రావడం, ఇలాంటివి ఎక్సెసివ్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ ది అదర్ కాజ్ ఏంటంటే ఏదైనా మెడికేషన్ వాడడం. లాంగ్ టర్మ్ ఎప్పుడైతే మెడికేషన్ వాడుతూ ఉంటారో, ఇప్పుడు కార్డియాక్ మెడిసిన్ ముందుగా చెప్పుకున్నట్టు లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడడం, లేకపోతే ఏదైనా ఫీవర్, వైరల్ ఫీవర్ వచ్చి లాంగ్ టర్మ్ గా మెడిసిన్ వాడిన తర్వాత అలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కొంచెం ఫైబర్ ఇంటేక్ ఇలాంటివి ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్స్ ఉండడం. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, నైట్ అంతా నైట్ షిఫ్ట్స్ చేసి మార్నింగ్ ఫుడ్ తినేసి వచ్చి పడుకుంటూ ఉంటారు. సో ఆ ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్, ఫుడ్ సైకిల్ వల్ల ఏంటంటే మన స్టమక్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా అవ్వదు. సో ఇది ఓవర్ టైమ్ ఐబిఎస్ కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
అండ్ కొన్ని గ్యాస్ట్రిక్ అండ్ డియోడినల్ అల్సర్స్ కూడా ఉంటాయి మన బాడీలో ఏదన్నా కాంప్లికేషన్ అయినాక. సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ లో ఏంటంటే వాళ్ళకి ఫుడ్ తిన్నాక దే విల్ ఫీల్ బెటర్మెంట్ వస్తుంది, రిలీఫ్ వస్తుంది అనమాట. సో ఫుడ్ తింటూనే ఉంటారు, వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. డియోడినల్ అల్సర్స్ లో ఏంటంటే తిన్నాక పెయిన్ ఎక్సెసివ్ గా ఉంటుంది, సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. సో అది అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిస్తూ ఉంటారు. దీనివల్ల వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో ఈ ఎలాంటి రీజన్స్ అయినా సరే సర్టన్ పాయింట్ ఆఫ్ టైం మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయింది అన్నప్పుడు మీరు మెడికేషన్ యూజ్ చేసుకోవడం ఈజ్ ఐడియల్. అయితే ఈ ఐబిఎస్ లక్షణాలు లేదా అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే కాన్స్టిపేషన్ అండ్ డయేరియా. ఇవి రెండు ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. కొంతమంది కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, ప్రిడామినెంట్ అయిపోతుంది. కాన్స్టిపేషన్ ఇస్ నథింగ్ బట్ మీకు డైలీ మోషన్ పాస్ అవ్వకుండా ఉండడం, లేకపోతే వన్స్ ఇన్ డే పాస్ అయినా కానీ స్టూల్ హార్డ్ గా ఉండడం, మోషన్ గట్టిగా ఉండడం, లేకపోతే అన్సాటిస్ఫాక్టరీ, కంప్లీట్లీ క్లియర్ అయినట్టు మీకు అనిపించకపోవడం ఇస్ కాన్స్టిపేషన్ అన్నమాట. సో కొంతమందికి డయేరియా వస్తూ ఉంటుంది. డయేరియా ఎలాంటి వాళ్ళలో అంటే ఎక్సెసివ్ ఫుడ్ తిన్న వెంటనే మోషన్ లో పాస్ అవ్వడం. ఇప్పుడు మనం తిన్న ఫుడ్ అనేది ఒక 3 to 4 hours అట్లీస్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉండి దాని తర్వాత మోషన్ గా పాస్ అయితే ఆ న్యూట్రియన్స్ అన్ని మన బాడీకి అందుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా తిన్న వెంటనే మనకు ఆ ఎక్సెసివ్ పెయిన్ వచ్చి అర్జ్ వచ్చి మోషన్ పాస్ చేస్తారో ఇన్ఫెక్షన్ అనే బాడీలో ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా మనకు న్యూట్రియన్స్ అందవన్నమాట. దీనివల్ల వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, సడన్ వెయిట్ లాసెస్ అవుతూ ఉంటారు. షుగర్ లో కూడా సడన్ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, బట్ మీరు ఇది రూల్ అవుట్ చేసుకుంటే బెటర్. అండ్ కొంతమందిలో ఏంటంటే స్టమక్ పెయిన్, గ్యాస్ట్రిక్ ఎక్కువగా అవ్వడం, తేల్పులు రావడం, తిన్న ఫుడ్ నోట్లోకి వచ్చినట్టు ఫీలింగ్ రావడం, ఛాతీలో మంట, కడుపులో మంట ఎక్సెసివ్ గా ఉంటుందన్నమాట. ఈ వేరియస్ సిమ్టమ్స్ ఎప్పుడైతే రన్ అవుతూ ఉంటాయో సైకలాజికల్లీ లో ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్యాథలాజికల్ లో చేంజ్ ఏమి ఉండదు, బట్ సైకలాజికల్లీ లో ఫీల్ అవుతూ ఉంటారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా వాళ్ళు వేరియస్ మన మీటింగ్స్ లో కూడా ప్రాపర్ గా చెప్పలేకపోతూ ఉంటారు, అటెండ్ అవ్వలేకపోతూ ఉంటారు. సో దానివల్ల సైకలాజికల్లీ లో ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్ళినా సడన్ మోషన్ రావడం ఇలా జరిగితే ఎలా అని చెప్పి వాళ్ళు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో ఎప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ అయింది సిమ్టమ్స్ స్టార్ట్ అయింది అన్నప్పుడే ఇమ్మీడియట్ రిలీఫ్ మెడిసిన్స్ కాకుండా న్యాచురల్ క్యూరేటివ్ సైడ్ మీరు వెళ్ళినప్పుడే కంప్లీట్ గా క్లియర్ అవుతుంది డిసీజ్ అనేది. అయితే ఈ ఐబిఎస్ ని వేరే డిసీజ్ తో ఎలా రూల్ అవుట్ చేస్తారు? ఓకే, ఇది మనం సైకోసోమాటిక్ డిజార్డర్ అని చెప్పుకున్నాం. సో దీనికి పాథలాజికల్ చేంజెస్ ఎలాంటివి ఉండవు. మీరు ఎప్పుడైతే ఎండోస్కోపీ చేస్తారో కొలోనోస్కోపీ చేసినా గానీ ఎలాంటి పాథలాజికల్ చేంజెస్ మీకు కనిపించవు. కొంతమంది ఏంటంటే ఐబిఎస్ కి ఐబిడికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐబిఎస్ లో ఏంటంటే పాథలాజికల్ చేంజెస్ ఉండవు, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఐబిడిలో ఏంటంటే పాథలాజికల్ చేంజెస్ ఉంటాయి, బట్ సిమ్టమ్స్ అనేది సిమిలర్ గా ఉంటుంది. ఎండోస్కోపీ చేసినా కొలోనోస్కోపీ చేసినా మీకు ఐబిడి అనేది రూల్ అవుట్ అయిపోతుంది. ఐబిడిలో అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ మీకు రూల్ అవుట్ అయిపోతుంది. అండ్ కొంతమంది థైరాయిడ్ డిజార్డర్స్ లో కూడా కాన్స్టిపేషన్ అండ్ డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హైపోథైరాయిడిజం లో కాన్స్టిపేషన్ వస్తుంది, హైపర్ థైరాయిడిజం లో డయేరియా వస్తుంది. సో కొన్ని లివర్ డిసీజెస్ లో కూడా డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ డియోడినల్ అల్సర్స్ వచ్చినా కానీ సిమ్టమ్స్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ లో కూడా పెయిన్ ఉంటుంది, ఎక్సెసివ్ బర్నింగ్ ఉంటుంది, ఇలాంటి వేరియస్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఫుడ్ తర్వాత రావడం ఇలాంటివి ఉంటున్నాయి అనమాట. బట్ గ్యాస్ట్రిక్ అండ్ డియోడినల్ అల్సర్స్ మీరు ఎప్పుడైతే ఎండోస్కోపీ చేస్తారో మీకు రూల్ అవుట్ అయిపోతుంది. సో మీకు ఒక సిమ్టమాటిక్లీ వచ్చింది, పెయిన్ వస్తుంది, మోషన్ లో ప్రాబ్లం అవుతుంది, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మీరు ఎండోస్కోపీ చేయించుకోవడం కొలోనోస్కోపీ చేయించుకోవడం చేసుకొని లేటర్ గా ఏంటంటే దాన్ని రూల్ అవుట్ చేసుకొని ఇది ఐబిఎస్ ఐబిడినా లేకపోతే వేరియస్ అల్సర్ ఇష్యూసా లేకపోతే కోలన్ అల్సర్సా అనేది మీరు రూల్ అవుట్ చేసుకోవడం ఈజ్ బెటర్. అయితే ఈ ఐబిఎస్ ప్రాబ్లమ్స్ కి సిమ్టమ్స్ అన్ని వయసుల వారికి ఒకే రకంగా ఉంటాయా, లేదంటే సిమ్టమ్స్ లో ఏమైనా తేడాలు ఉంటాయా? ఓకే, సో చిన్న పిల్లల్లో అయితే సివియర్ కాన్స్టిపేషన్ ఈజ్ వెరీ కామన్ గా చూస్తూ ఉంటాం. బట్ పెద్దవాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లో ఎక్సెసివ్ డయేరియా అంటే తిన్న వెంటనే డయేరియా రావడం చాలా కామన్ గా ఉంటుందన్నమాట. సో ఇన్ పెద్దవాళ్ళలో డయేరియా సూన్ ఆఫ్టర్ ఈటింగ్ అనేది పాస్ అయిపోతుంది. సివియర్ పెయిన్ రావడము, ఛాతీలో మంట రావడం, తేల్పులు రావడము, గిడ్డినెస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళు మెడిసిన్ వేసుకుంటారు, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయింది, చిన్నపిల్లలకైతే మనం గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ ఇవ్వము. వాళ్ళకి ఫైబర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయడం, క్యారెట్ కానీ కీర కానీ ఇలాంటివి ఇంక్రీజ్ చేయడం చేయాలి. అండ్ వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఎవరికైతే పెద్దవాళ్ళలో సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో సూన్ ఆఫ్టర్ ఈటింగ్ డయేరియా అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు అది బెటర్, గ్యాస్ట్రిక్ వస్తుంది మనకి తేల్పులు వస్తున్నాయి అన్నప్పుడు ఏంటంటే
అది బెటర్ ఫీల్ చేయించుకోవడం మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. అండ్ గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ కి వాళ్ళు చాలా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు లాంగ్ టర్మ్ లో అడిక్ట్ అయిపోతూ ఉంటారో ఆ డోసేజ్ కూడా మీ బాడీకి సరిపోదు. సో అలాంగ్ విత్ మెడిసిన్స్ మీరు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తుంటారో అప్పుడే మీకు రిజల్ట్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. సో మెడిసిన్ వేసుకుంటారు, ఇప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది, బట్ ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఆ టెండెన్సీ రిమూవ్ చేసే వరకు. సో ఈ టెంపరీ రిలీఫ్ మెడిసిన్ కన్నా ఇఫ్ యూ ఆప్ట్ హోమియోపతి లేకపోతే నేచురల్ మెడిసిన్స్ ఏదైనా తీసుకున్నప్పుడు రిలీఫ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కి మెడిసిన్ తీసుకుంటూ అలా లాంగ్ టర్మ్ లో తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? సో జనరల్ గా ఏంటంటే సర్టన్ ఏ డిసీజ్ కైనా మీరు ఒక మెడిసిన్ వాడుతున్నారు లాంగ్ టర్మ్ లో అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10 mg కానీ 20 mg కానీ యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీ బాడీకి ఆ టెండెన్సీ ఉండిపోతుంది అండ్ ఆ డిపెండెన్సీ పెరిగిపోతుంది. సో ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వచ్చినా కానీ ఎక్సెసివ్ మళ్ళీ సిమ్టమాటిక్ లో వచ్చినా కానీ 10-20 mg మీకు సరిపోదు. సో మీకు హయ్యర్ ఎంజీ కావాలనిపిస్తుంది. సో ఇలాంటివి మీకు ఓన్లీ టెంపరీ రిలీఫ్ కోసం వాడే కన్నా హోమియోపతి ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ టెండెన్సీ రిమూవ్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాము. సో ఖచ్చితంగా ఏదైతే మీరు మెడిసిన్ వాడుతున్నారో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ లో తీసుకుంటూ ఉంటారో అది ఆ మెడిసిన్ కూడా సరిపోకుండా మీకు హయ్యర్ ఎంజీ కావాలనే అర్జ్ అనేది ఉంటుంది అనమాట. బట్ స్టిల్ అది వేసుకున్నా మీరు సైకలాజికల్లీ బెటర్ ఫీల్ అవ్వరు, ఎందుకంటే ఇట్ ఎఫెక్ట్స్ సైకలాజికల్లీ కూడా కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ కానీ ఆ డిపెండెన్సీ లెవెల్స్ కానీ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఐబిఎస్ కి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే, హోమియోపతి ఈజ్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తామన్నమాట. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే మీ సైకలాజికల్ హిస్టరీ బేస్ చేసుకొని, మీ మెంటల్ హిస్టరీ బేస్ చేసుకొని, మీ లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని, మీ డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్ బేస్ చేసుకొని అండ్ మీ హిస్టరీ పాస్ట్ హిస్టరీలో ఏమేం సిమ్టమ్స్ ఉన్నాయి, ఏమేం డిసీజెస్ తో మీరు బెటర్ ఫీల్ అవ్వకుండా ఉన్నారు అనేది అన్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి ఇది క్యూరేటివ్ మెడిసిన్ లాగా వర్క్ అవుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ జీనోమిక్ మెడిసిన్ యూస్ చేస్తాం కాబట్టి ఆ రూట్ కాజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మీకు జరుగుతుంది. ఏదైతే ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం మీరు మెడిసిన్ వాడుతున్నారో ఇట్ ఈస్ ఫర్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం. ఒక 1 year 2 years తర్వాత మీకే అనిపిస్తుంది ఎన్ని రోజులని మెడిసిన్ వాడాలి అని చెప్పి. సో కొంచెం డ్యూరేషన్ వరకు మీరు ఎప్పుడైతే హోమియోపతి వాడతారో ఆ క్యూరేటివ్ ప్రాపర్టీ మీ బాడీలో ఉండిపోతుంది, జీనోమిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ టెండెన్సీ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చింది మన బాడీలో ఉన్నప్పుడు ఆ టెండెన్సీ ఉండిపోతుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ అది రిమూవ్ చేసే వరకు మీ బాడీలో ఫ్రీక్వెంట్ ట్రిగర్స్ వచ్చినప్పుడల్లా ఇప్పుడు బెటర్ ఫీల్ అయ్యారు అండ్ 1 month 2 months అని మెడిసిన్ ఏం వాడలేదు అన్నా కూడా ఎప్పుడైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వచ్చినా కానీ ఎక్సెసివ్ డ్రింకింగ్ వల్ల కానీ లేకపోతే సైకలాజికల్ స్ట్రెస్ వల్ల కానీ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ మళ్ళీ ఆ సిమ్టమ్ అనేది బయటకి ఎక్స్ప్రెషన్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా అవ్వకుండా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని చేసుకుంటే కంప్లీట్ గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఈ ఐబిఎస్ ఉన్నవాళ్ళు లేదా ఐబిఎస్ కి దూరంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, జనరల్ గా ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే దాన్ని క్యూర్ చేసుకోవడం ఒక 20%, 10 to 20% మన చేతుల్లో ఉంటుంది అలాంగ్ విత్ మెడికేషన్. ఎప్పుడైతే మీరు మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారో ఒక 10-20% బెటర్ అవుతూ వస్తారు అండ్ మీ సైకలాజికల్ లైఫ్ స్టైల్ కూడా ప్రాపర్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే మేనేజ్మెంట్ లో ఐబిఎస్ లో మీరు ప్రాపర్ టైమింగ్స్ లో ఫుడ్ తీసుకోవడం, ఎవ్రీ 4 to 5 hours స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువగా మెడిటేషన్, యోగా లాంటివి చేస్తూ ఉండాలి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉండాలి. జంక్ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ లేకపోతే ఎక్సెసివ్ ఆయిల్ ఉన్న ఫుడ్ కానీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడైనా ఫుడ్ ఇంట్లో చేసుకున్నా కానీ ఎక్సెసివ్ ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా ప్రాపర్లీ కుక్ న్యూట్రిషియస్ ఐటమ్స్ తీసుకోవడం ఈజ్ బెటర్. అండ్ కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏదైతే స్మోకింగ్, డ్రింకింగ్ ఉందో అలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ మీరు ఎప్పుడైతే అవాయిడ్ చేయడం అనేవి బయటికి రాకుండా ఉంటుంది. స్మోక్ చేసే వాళ్ళు బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ స్మోక్ చేయడం అవాయిడ్ చేయడం, లేకపోతే అట్లీస్ట్ లిమిట్ చేయడం చేస్తూ ఉండాలి. అండ్ డ్రింక్ చేసే వాళ్ళు కొంచెం ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించి ఎక్కువగా డ్రింకింగ్ చేయకుండా ఆ లిమిట్ లో కూడా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటారో, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకటే ప్లేస్ లో మనం కూర్చొని వర్క్ చేయడం అండ్ యాక్టివిటీ ఉండకపోవడమే సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారో ఎవ్రీ 1 hour అయింది 2 hours అయింది వర్క్ చేస్తున్నాం అన్నప్పుడు లేచి ఊరికే వర్క్ చేయడం లేకపోతే ఓపెన్ ఎయిర్ లోకి వెళ్ళడం చేస్తూ ఉండాలి. అండ్ విటమిన్ డి తగ్గున్నా కానీ మీకు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో డైలీ మార్నింగ్ 7:30 అట్లీస్ట్ కొంచెం ఎండలోకి వెళ్తూ ఉండాలి. అండ్ ఈవినింగ్స్ వాక్ వెళ్తూ ఉండాలి. ఎక్కువ క్లోజ్ రూమ్ లో ఉండకుండా ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు కొంత శాతం ఈ డిసీజ్ అనేది తగ్గుబాటులో వస్తుంది. అయితే ఈ ఐబిఎస్ ని ఇగ్నోర్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? ఓకే, జనరల్ గా ఏ డిసీజ్ అయినా మీరు మెడిసిన్ వాడకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా ఉంటారు, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ కి వెళ్ళడాన్ని మనం కాంప్లికేషన్ అంటాం అనమాట. ఐబిఎస్ లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటే ఫస్ట్ సిమ్టమ్ ఇస్ కాన్స్టిపేషన్ అని చెప్పుకున్నాం.
కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుంది, పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్టులా కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే పైల్స్ ఫామ్ అవుతూ ఉంటాయో పైల్స్ వల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఎక్సెసివ్ అనమిక్ లాస్ అయినప్పుడు ఏంటంటే మనకి హెయిర్ లాస్ అవ్వడం, వీక్నెస్ రావడం, గిడీనెస్ రావడం, పాల్పిటేషన్స్ అంటే హార్ట్ బీట్ ఎక్కువగా అవ్వడం, ఇది అనమిక్ లో చూస్తూ ఉంటాం. ఇది పైల్స్ యొక్క కాంప్లికేషన్. ఎప్పుడైతే మనకి ఫిజర్స్ ఫిస్టులా అవుతుందో స్టూల్ అనేది హార్డ్ గా ఉంటుంది, అంటే మోషన్ అనేది హార్డ్ గా వస్తూ ఉంటుంది. పెయిన్ సివియర్ గా ఉంటుంది, మోషన్ ప్లేస్ లో కానీ స్టమక్ లో కానీ పెయిన్ అనేది సివియర్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఫిస్టులా ఫామ్ అవుతుందో యాప్సిస్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. యాప్సిస్ అంటే చీము లాగా డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే యాప్సిస్ ఫార్మేషన్ అవుతుందో మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి బాడీలో. యాప్సిస్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. నెయిల్ బెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటాయి. అండ్ కొన్ని డెఫిషియన్సీస్ వల్ల మీకు ఫేస్ లో డిస్కలరేషన్స్ రావడం జరుగుతూ ఉంటాయి. అండ్ డయేరియా వల్ల ఏంటంటే తిన్న వెంటనే పాస్ అయిపోతూ ఉంటుంది, ఎలక్ట్రోలైట్ లాస్ అయిపోతూ ఉంటుంది, న్యూట్రియన్స్ అనేవి బాడీలో ఉండవు. ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ లాస్ అవుతుందో మీ బాడీలో డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. దానివల్ల వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. వెయిట్ లాస్ అవ్వడం, లేకపోతే మనకు వీక్నెస్ అనిపించడం, నడిచినప్పుడు కళ్ళు తిరగడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ డయేరియా ఉన్న వాళ్ళు కొంచెం ఈ పీచు పదార్థాలు ఇంక్లూడ్ చేసుకోవడము, అవగాడో కానీ లేకపోతే బ్రాక్లీ కానీ ఇలాంటి ఫైబర్ ఇంటేక్ తీసుకోవడం కానీ, బటర్ మిల్క్ కానీ, వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఇన్ డే వాటర్ తీసుకోవాలి. లేకపోతే బటర్ మిల్క్ కానీ, ప్రోబయాటిక్స్ కానీ ఇలాంటివి ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తారో మీకు డైజెషన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది, అనేది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఇంకొకటి జిఆర్డి అంటే ఏంటి? GERD is one of the symptom of IBS అండి. GERD is nothing but gastroesophageal reflux disease అని మనం చెప్పుకోవచ్చు. మన తిన్న ఫుడ్ అనేది డైజెస్టివ్ ప్రాసెస్ లోకి వెళ్ళి మోషన్ కింద పాస్ అయిపోతుంది. బట్ GERD లో ఏమవుతుందంటే తిన్న ఫుడ్ అనేది డైజెషన్ లోకి వెళ్లకుండా రివర్ట్ బ్యాక్ అవుతుంది. అంటే ఫుడ్ అనేది నోట్లోకి వచ్చే ఫీలింగ్ రావడం, తేల్పులు రావడము, చెస్ట్ లో మంట రావడం, స్టమక్ లో మంట రావడం, కళ్ళు తిరగడం, ఇలాంటివి చాలా కామన్ గా ఉంటాయి. సో మంట ఈజ్ అ వెరీ పెక్యులర్ సిమ్టమ్ GERD లో. సివియర్ బర్నింగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎండోస్కోపీ చేపిస్తారో GERD అనేది మీకు రూల్ అవుట్ అయిపోతుంది. సో ఏంటంటే మీరు ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా మన స్టమక్ లో ఫామ్ అవుతూ ఉంటుందో ఇది GERD కన్వర్ట్ అవ్వకుండా, లేకపోతే వేరియస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఐబిడి అంటే ఏంటి? ఐబిఎస్ కి ఐబిడికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, IBS ఈజ్ అ సిండ్రోమ్, అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ డిసీజెస్ కలిపి ఉంటాయి కాబట్టి సిండ్రోమ్ అనుకుంటాం. IBD ఈజ్ అ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని మనం చెప్పుకోవచ్చు IBDని. ఇదేంటంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అన్నమాట. సో IBS లో మనకి ఎలాంటి పాథలాజికల్ చేంజెస్ ఉండవు, బట్ IBDలో మీకు పాథలాజికల్ చేంజెస్ కనిపిస్తాయి. IBDలో అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి మీకు పాథలాజికల్ చేంజెస్ అనేవి ఎండోస్కోపీ చేసినా, కొలనోస్కోపీ చేసినా మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. బట్ సివియారిటీలో కంపేర్ చేసుకుంటే IBD ఈజ్ వెరీ సివియర్ డిసీజ్ అనమాట. IBS సివియారిటీ తక్కువ ఉంటుంది బట్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. IBDలో సివియారిటీ ఎక్కువ ఉంటుంది బట్ సిమ్టమాటిక్లీ తక్కువ ఉంటాయి, కొంచెం లేటర్ స్టేజ్ లో మీకు వచ్చేస్తూ ఉంటుంది. బట్ IBS లో మోషన్ లో బ్లీడింగ్ అవ్వదు, IBDలో మోషన్ లో బ్లీడింగ్ అవుతుంది అనమాట. బట్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. స్టమక్ లో పెయిన్ రావడం, తేల్పులు రావడం, పుల్లటి తేల్పులు రావడం, చిన్నగా పుల్లగా తిన్నా గానీ వామిటింగ్ సెన్సేషన్ రావడం, స్టమక్ లో నొప్పి అండ్ లోవర్ అబ్డోమెన్ స్టమక్ కింద భాగంలో నొప్పి రావడం, మోషన్ పాస్ చేసేటప్పుడు చాలా అర్జ్ ఉండడం. ఇప్పుడు జనరల్ గా మనకి హెల్దీ మోషన్ వస్తుంది, ఫంక్షనింగ్ మోషన్ వస్తుంది అన్నప్పుడు ఎక్సెసివ్ పెయిన్ ఉండొద్దు, అప్పుడే మనకి ఇన్ఫెక్షన్ లేదని అర్థం అనమాట. ఎప్పుడైతే విత్ పెయిన్ మీకు మోషన్ వస్తుందో అది ఇన్ఫెక్షనల్ మోషన్ అనేది అర్థం అనమాట. సో ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమాటిక్లీ మీకు వస్తుంది అన్నప్పుడు IBS IBDనా లేకపోతే వేరే పెప్టిక్ అల్సర్సా లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్సా అనేది మీరు రూల్ అవుట్ చేసుకోవడం ఈజ్ బెటర్. అయితే చాలా మందికి కొంచెం అపోహలు ఉంటాయి, ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో హోమియోపతి వాడితే సేఫేనా అని. ఓకే, జనరల్ గా ప్రెగ్నెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఫిజియోలాజికల్ చేంజ్ మన బాడీలో. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్ని అబ్డామినల్ చేంజెస్, స్టమక్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మన స్టమక్ మీద ప్రెషర్ అనేది పడుతుంది. సో ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, UTIs అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రెగ్నెన్సీలో చాలా కామన్ గా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే గైనిక్ మెడిసిన్స్ వాడుతున్నారో అలాంగ్ విత్ యువర్ గైనిక్ మెడిసిన్ వాటితో పాటు మీరు హోమియోపతి వాడడం ఈజ్ కంప్లీట్లీ సేఫ్ అండ్ మీ బాడీ మీద, మీ బేబీ మీద ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్ అయితే ఉండదు, ఎందుకంటే ఇట్స్ న్యాచురల్ క్యూరేటివ్ మెడిసిన్ కాబట్టి. అండ్ మీ గ్రోత్ లో కూడా
మీ ఫిజికల్ వెల్బీయింగ్ లో కూడా, బేబీ గ్రోత్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరికైతే ఐబిఎస్ సిమ్టమ్స్ ఉన్నాయో, ఎవరైతే డిప్రెస్ ఫీల్ అవుతున్నారో ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, సో సిమ్టమాటిక్లీ హోమియోపతి యాక్ట్స్ ఆన్ మెంటల్ లెవెల్ కూడా. సో మీరు సైకలాజికల్ కూడా బెటర్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మీ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ మొత్తం హెల్దీగానే రన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా దాంతో పాటు ఆల్టర్నేటివ్ గా మీరు హోమియోపతి యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. అసలు ఈ గ్యాస్ట్రిక్స్ అంటే ఏంటి అసలు? గ్యాస్ట్రైటిస్ అంటే ఇట్స్ అన్ ఇన్ఫ్లమేషన్. ఎప్పుడైతే ఐటిస్ వస్తుందో అది ఇన్ఫ్లమేషన్ మనం కన్సిడర్ చేస్తాం. స్టమక్ లైనింగ్ లో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో దాన్ని గ్యాస్ట్రైటిస్ కింద కన్సిడర్ చేస్తాం. ఏదైతే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, వాటర్ ఇంటెక్ తగ్గడము, ఈ ఫైబర్ ఇంటెక్ తగ్గడం, పీచు పదార్థాలు తగ్గడం జరుగుతూ ఉంటుందో మన గ్యాసెస్ అనేవి ఎక్కువగా ఫామ్ అవ్వడం. మెయిన్గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి, ఎప్పుడైతే కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు అండ్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో ఫుడ్ తింటూ ఉంటారు, ఎప్పుడైతే కంటిన్యూ చేస్తూ ఉంటారో దానివల్ల మీకు గ్యాస్ట్రిక్ ఫార్మేషన్, గ్యాసెస్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు తేల్పులు రావడం, పుల్లటి తేల్పులు కానీ, ఛాతీలో మంట, కడుపులో మంట, ఇలాంటి సిమ్టమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. మన స్టమక్ లో కొన్ని లేయర్స్ ఉంటాయి అన్నమాట, పొరలుగా కొన్ని లేయర్స్ ఉంటాయి. ఎప్పుడైతే కంటిన్యూస్ గా మీరు స్మోక్ చేస్తున్నారో, అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారో, గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువగా అయిపోతుంది, ఇగ్నోర్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ లేయర్స్ అన్ని డ్యామేజ్ అయిపోతుంటాయి, డిప్లీట్ అయిపోతుంటాయి. ఎప్పుడైతే లేయర్స్ అనేది డిప్లీట్ అయిపోతూ ఉంటాయో అవి అల్సర్స్ కిందకి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ లేటర్ వేరే స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ, క్యాన్సర్స్ కిందకి కానీ ఇన్ కాంప్లికేటెడ్ స్టేజెస్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ లో తేల్పులు వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ప్రాపర్ టైంలో ఫుడ్ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయడం, కొంచెం అన్హెల్దీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం, మైదా అనేది అవాయిడ్ చేయడం చేస్తూ ఉంటే ఓవర్ టైం మీరు రికవర్ అవుతూ ఉంటారు. ఒక 10 days అయింది, 15 days అయింది అన్నప్పుడు ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి చూడండి, మెడిటేషన్ కానీ, యోగా కానీ, ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి చూడండి, అక్కడే రెక్టిఫై అయిపోతుంది మీ ప్రాబ్లం అనేది. ఇప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా లేదంటే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమా అని భయపడుతుంటారు. అది ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుస్తుంది? ఓకే, జనరల్ గా ఏంటంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది మీకు చెస్ట్ భాగంలో వస్తూ ఉంటుంది అనమాట. అండ్ గ్యాస్ట్రిక్ పెయిన్ ప్రికింగ్ సెన్సేషన్ అంటే కూర్చున్నట్టు అవ్వడం, తేల్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ భయపడుతూ ఉంటారు ఇది హార్ట్ పెయిన్, మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు. సో హార్ట్ పెయిన్ అనేది ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ రేడియేట్ అయిపోతూ ఉంటుంది పెయిన్ అనేది. అండ్ బ్యాక్ లో పెయిన్ రావడం ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ హార్ట్ డిసీజ్ కూడా. ఇన్ కేస్ మీకు బీపీ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది అన్నప్పుడు మీరు బీపీ చెక్ చేసుకోవడం, ఛాతీలో నొప్పి వస్తుంది అన్నప్పుడు గ్యాస్ట్రిక్ మెడిసిన్ వేసుకున్నా తగ్గలేదు అన్నప్పుడు, మీరు కొంచెం హైపర్ టెన్షన్ మెడిసిన్స్ వేసుకున్నా తగ్గలేదు అన్నప్పుడు వెళ్ళి ఈసీజీ తీసుకోవడం ఈజ్ ఐడియల్ అనమాట. సో ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో దీన్ని ఇగ్నోర్ చేయకుండా పెయిన్ వచ్చిన వెంటనే వెళ్ళి ఈసీజీ తీసుకోవడం, దాన్ని అక్కడే రూల్ అవుట్ చేసుకోవడం ఈజ్ కంపల్సరీ బెటర్ అనమాట. అండ్ ఎవరికైతే ఐబిఎస్ ఉందో, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటే ఫ్యూచర్ లో రాకుండా ఉంటుంది. అండ్ మెయిన్లీ ఎవరికైతే ఇప్పుడు యంగ్ ఏజ్ లో కూడా కార్డియాక్ ఇష్యూస్ వస్తూ ఉంటున్నాయి అనమాట. సో ఎక్సెసివ్ స్ట్రెస్ తీసుకోకుండా, పెయిన్ వచ్చింది అన్నప్పుడు మీరు ఇమీడియట్ డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని కొంచెం జీరా వాటర్ కానీ ఇలాంటి ఇమీడియట్ రిలీఫ్ తీసుకున్నా గానీ అది తగ్గలేదు అన్నప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ చేసి రూల్ అవుట్ చేసుకుంటే సైకలాజికల్లీ బెటర్ ఫీల్ అవుతారు అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏ వయసు వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి? అందరికీ ఒకేలాగా వస్తుంటాయి? ఎవరికి ఎక్కువ వస్తుంటాయి? ఓకే, మోస్ట్లీ ఇది ఐబిఎస్, గ్యాస్ట్రైటిస్ లాంటివి ఏంటంటే మిడిల్ ఏజ్ గ్రూప్ పీపుల్ లో ఎక్కువగా ఉంటాయి. అంటే 25 కానీ 30+ వాళ్ళల్లో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో బికాస్ ఆఫ్ ఫుడ్ చేంజెస్, ఇప్పుడు చిన్న పిల్లలు ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినరు. ఇప్పుడు పిజ్జా, బర్గర్ లాంటివి తింటూ ఉంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వచ్చి ఇంట్లోనే ఫుడ్ తింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఈ ఎల్డర్లీ పీపుల్ కానీ, పెద్దవాళ్ళలో కానీ ఏంటంటే వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఆఫీస్ టైమింగ్స్ తర్వాత కానీ, లేకపోతే కొంతమంది పీజీస్, హాస్టల్స్ లో ఉంటూ ఉంటారు, బయట ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో ఫాస్ట్ గా గ్యాస్ట్రైటిస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎవరైతే మెడికేషన్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ సర్టన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మెడికేషన్ వాడుతూ ఉంటారో దాని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో ఎప్పుడైతే మీకు ఈ డిసీజ్ రన్ అవుతూ ఉందో, మీ ఇమ్యూనిటీ అనేది లో అవుతూ ఉంటుందో అది ఆటో ఇమ్యూన్ కి టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లాంటి ఆర్ఏ కానీ, ఎస్ఎల్ఈ కానీ దీనికి రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో ఆ హెల్దీ ఫుడ్ తీసుకొని గుడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ చేసుకొని ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయడం ఈజ్ ఐడియల్. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది? ఓకే,
ఇది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాబట్టి రూట్ కాజ్ లో మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు గ్యాస్ట్రిక్ తో ఒక పేషెంట్ వచ్చాడు, లేకపోతే ఐబిఎస్ తో ఒక పేషెంట్ వచ్చాడు అన్నప్పుడు మీరు ఏదైతే పాస్ట్ హిస్టరీలో మెడిసిన్ తీసుకున్నారో దాని హిస్టరీ మొత్తం తీసుకొని అండ్ సిమ్టమాటిక్ ఎంత సివియర్ గా ఉంది, సో ఎలాంటి టెస్టులు జరిపారు, లేకపోతే ఎలాంటి టెస్టులు చేసుకోవడం నీడ్ ఉంది, యూఎస్జీనా లేకపోతే ఎండోస్కోపీనా ఇలాంటివి ఏమైనా చేసుకునే నీడ్ ఉందో తెలుసుకొని ఆ టెస్ట్లని చేపించి మీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. జీనోమ్ లెవెల్లో ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటామో ఏదైనా పాథలాజికల్ చేంజెస్ ఉన్నా అవి నార్మలైజ్ అయిపోతూ ఉంటాయి ఓవర్ టైం. బట్ వితౌట్ ఎనీ పాథలాజికల్ చేంజెస్ ఐబిఎస్ సిమ్టమ్ పేషెంట్ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళ గ్యాస్ట్రిక్ ఫార్మసిస్ అనేది నార్మల్ గా అవ్వడం, తేల్పులు రావడం, ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో డయేరియా రావడం, వీక్నెస్ కానీ ఎనిమిక్ కానీ, ఎనిమిక్ కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. సో డయేరియా కానీ కాన్స్టిపేషన్ కానీ మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ మేము వన్ సైడ్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తూ ఉంటాము అండ్ ఓవర్ టైం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం కాబట్టి బై రూట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది మీకు. అయితే ఈ హోమియోపతి మెడిసిన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అలోపతి మెడిసిన్ వాడకుండా డైరెక్ట్ హోమియోపతి స్టార్ట్ చేస్తే అంటే అది పనిచేసే విధానంలో ఏమైనా తేడా ఉంటుందా? కొంచెం అంటే ఎర్లీగా పనిచేసే అవకాశం ఉంటుందా? ఓకే, ఇప్పుడు ఏదైనా గ్యాస్ట్రిక్ మెడిసిన్ వాడుతున్నారు అన్నప్పుడు ఇమీడియట్ రిలీఫ్ అనేది హోమియోపతిలో జరుగుతుంది. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ లో వాడుతున్నారా లేకపోతే రీసెంట్ గా స్టార్ట్ చేశారా డిపెండింగ్ ఆన్ దాట్. ఇప్పుడు గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ తో ఎవరైతే వస్తున్నారో హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేసే వెంటనే మీకు అలోపతి మెడిసిన్ అనేది స్టాప్ చేపిస్తాం అనమాట. అది ఎప్పుడైతే స్టాప్ చేపిస్తామో ఇది యాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎలా యాక్ట్ అవుతుందంటే సిమ్టమాటిక్లీ రిలీఫ్ ఉంటుంది అండ్ ఏదైతే ముందు చెప్పినట్టు లేయర్స్ ఏదైతే డిప్లీట్ అయిపోతూ ఉంటాయి ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. తేల్పులు రావడం తగ్గడము లేకపోతే మోషన్ స్టూల్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ వేరియస్ డిసీజెస్ ఇప్పుడు ఎవరైతే థైరాయిడ్ పేషెంట్స్ ఎవరైనా వస్తూ ఉంటారో సో థైరోనామ్ కానీ ఇప్పుడు థైరోనామ్ 75 mg కానీ 100 mcg కానీ వాడుతూ ఉంటారు. సో అది ఒకటేసారి ఆపించకుండా హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తూ ఇఫ్ వాళ్ళు లాంగ్ టర్మ్ లో వాడుతున్నారు థైరాయిడ్ మెడిసిన్స్ అన్నప్పుడు హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి ఆ డోసేజెస్ అని ఓవర్ టైం మీ టీఎస్హెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీ 3 months ఎలా ఉన్నాయి చూసుకుంటూ ఈ మెడిసిన్ తగ్గించి అండ్ హోమియోపతిక్ మెడిసిన్ పెంచి మీకు ఓవర్ టైం రిలీఫ్ అనేది థైరాయిడ్ లో కూడా వస్తుందన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఐబిఎస్ అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సమీరా గారు ఇచ్చిన సలహాలు సూచనలు. ఇది ఈ రోజు ఎపిసోడ్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.